ఆ విధముగా కాళ్ల దగ్గర ఉన్న శ్రీరాముణ్ణి పైకి లేపి ఆయన్ను హత్తుకుని మహారాజు దశరథుడు ఆయనని కూచోమని ఒక ఆసనము ఇచ్చి ఈ విధముగా చెప్పారు. శ్రీరామ, నేను వృద్ధుడిని అయినాను. నా ఆయు చాలా అధికముగా అయినది. నేను నా మనోవాంఛిత భోగములు అన్నీ భోగించాను. వివిధ అన్నములు మరియు దక్షిణములు ఇచ్చిన ఎన్నో యాగములు చేసినాను. ఓ పురుషోత్తమ శ్రీరామ, నీవు నా ప్రియమైన అభీష్ట సంతతి రూపములో నాకు ప్రాప్తము అవడము ఈ భూమండలములో ఉపమానముకి సమానము లేదు. నేను దానము, యజ్ఞము, స్వాధ్యాయము కూడా అనుష్ఠించాను. ఓ మహావీర శ్రీరామ, నా అభీష్ట సుఖములు అనుభవించాను. నా దేవతలు, ఋషులు, పితరులు మరియు బ్రాహ్మణులు వారి రుణము నుండి నేను తీర్చి రుణముక్తుడిని అయినాను. ఇప్పుడు నేను నిన్ను యువరాజు పదమునకు అభిషిక్తము చేస్తే అది తప్ప ఇంక వేరే కర్తవ్యము ఏమీ శేషము లేదు. అందుకని నీతో ఒక విషయము చెప్తున్నాను. అది నా ఆజ్ఞలాగా నీవు పాలన చెయ్యాలి. సుపుత్ర, ఇప్పుడు నిన్ను ఈ ప్రజ అంతయు వాళ్ళ రాజులాగా చేద్దామని అనుకుంటున్నారు. అందువలన నీవు ఈ యువరాజు పదముపై అభిషిక్తము అవ్వాలి. ఆ ప్రయత్నము నేను చేస్తున్నాను. ఓ రఘుకులనందన శ్రీరామ, ఈ మధ్య నాకు చాలా దుస్వప్నములు కనిపిస్తున్నాయి. వజ్రపాతములు అవుతున్నట్లు, భయంకర శబ్దము కలిగిన ఉల్కలు పడుతున్నట్లు. ఓ శ్రీరామ, జ్యోతిష్యులు చెప్పడము ప్రకారము నా జన్మ నక్షత్రము సూర్యుడు, మంగళుడు మరియు రాహు అనే భయంకరమైన గ్రహాలతో ఆక్రాంతము చెందుచున్నాయి. ఇటువంటి అశుభ లక్షణములు ప్రకటము అయినప్పుడు ప్రాయము మహారాజు ఘోర ఆపత్తికి ఎదురు అవుతాడు. ఈ గ్రహాల ప్రభావముతో అతనికి మృత్యు కూడా సంభవించవచ్చు. అందుకని ఓ రఘునందన శ్రీరామ, నా చిత్తములో మోహము వచ్చే లోపల నిన్ను యువరాజు పదవి మీద అభిషిక్తము చెయ్యాలి. ఎందుకంటే మనుష్యుల చిత్తము చాలా చంచలమైనది. అది బుద్ధిని కూడా మార్చవచ్చు.